న్యూ బోయిన్పల్లి న్యూ సిటీ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం 24వ బ్రహ్మోత్సవాలు చివరి రోజు ఘనంగా ముగిశాయి. ఈ ఆలయంలో వారం రోజులుగా నియమనిష్టలతో బ్రహ్మోత్సవాలు నిర్వహించినట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు రుమండ్ల నారాయణ తెలిపారు. స్వామివారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని ఆయన ఆకాంక్షించారు. బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఇబ్బందులేవీ లేకుండా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. బ్రహ్మోత్సవాలను కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ ముందుండి నడిపించారన్నారు. ముఖ్య అతిథులను ఆలయ కమిటీ ఘనంగా సన్మానించింది. జయ శ్రీమన్నారాయణ. న్యూ సిటీ కాలనీ బోయిన్పల్లి శ్రీ వెంకటేశ్వర దేవస్థానం 24వ బ్రహ్మోత్సవం 30 తారీఖు నాడు స్టార్ట్ అయింది. 30 తారీఖు సాయంత్రం నాడు అంకురార్పణతో స్టార్ట్ అయ్యి తెల్లవారి శేషవాహన ఊరేగింపు జరిగింది. 3వ రోజు కళ్యాణం జరిగింది, అంగరంగ వైభవంగా కళ్యాణం జరిగింది. 4వ రోజు హనుమద్వాహనం జరిగింది. 5వ రోజు రథోత్సవం జరిగింది. ఈరోజు చివరి రోజు ఉదయం మహాపూర్ణాహుతితో చక్రస్నానం మహాపూర్ణాహుతితో మధ్యాహ్నం వరకు అయింది. ఇప్పుడు సాయంత్రం శ్రీ పుష్పయాగము, ద్వాదశ దర్శనము మరియు ఋత్విక్ సన్మానంతో సాయంత్రం ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఈ కార్యక్రమానికి సహకరించిన చుట్టుపక్కల భక్తులందరూ, దూరం నుంచి వచ్చిన భక్తులందరికీ సకల సౌకర్యాలు మేము ఆలయం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ఈ దేవాలయానికి వస్తూ ఉంటారు. అందరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతిరోజు ఉదయం సాయంత్రము ప్రసాదాలు ఇచ్చుకుంటూ వచ్చిన భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడంలో చాలా జాగ్రత్త వహించాము. ఈ బ్రహ్మోత్సవం 24వ బ్రహ్మోత్సవం ఈ సాయంత్రంతో ముగుస్తుంది. జయ శ్రీమన్నారాయణ.